మీరు 70% రెమ్యునరేషన్స్కే అవుతుంది అంటున్నారు. అది హీరో హీరోయిన్స్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు. అవును ఓకేనండి. అవును. నిర్మాత అనేవాడు ఆ 70% మొహాలు చూపించుకోలేందే సినిమా అమ్ముకోలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇస్తున్నాడా? ఏం తను 30%లో సినిమా చేసి రిలీజ్ చేసి సక్సెస్ అయ్యే అవకాశాలు లేవా నిర్మాతలకి? అంటే మీకు పాతప్పుడు ఏంటంటే అండి, ఒక థియేటర్గా ఉండేవాడు, ఒక డిస్ట్రిబ్యూటర్గా ఉండేవాడు, ఒక ప్రాపర్ సిస్టమ్ ఉండేదండి, ఒక ఒక పద్ధతి ఉండేది. ఇవాళ పద్ధతులు ఇప్పుడు ఇవాళ లింగమూర్తి గారు అనే ఆయన లక్ష్మీ ఫిలిమ్స్ ఆయన ఉన్నాడు. ఆయన ఉండటం మూలంగా గొప్ప గొప్ప కళాఖండాలు బయటకు వచ్చి ఆ గొప్ప గొప్ప కళాఖండాలని ప్రపంచానికి తెలియచెప్పిన పరిస్థితి వచ్చిందండి. ఇవాళ లింగమూర్తి గారు లేకపోతే శంకరాభరణం ఇవాళకి రిలీజ్ అవ్వదండి. శంకరాభరణం రిలీజ్ అవ్వకపోతే ఏముంది? ఇప్పుడు మైసూర్లో నేను ఒక తమిళియన్ వస్తే ఆయన ఏడిది నాగేశ్వరరావుని పరిచయం చేశా. ఓ మిస్టర్ ఏడిది నాగేశ్వరరావు అని చెప్పి ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, సితార ఈ సినిమాలు చేశారు. ఓ సార్ ఎన్నా సార్ పెరియాడు సార్ సులుంగ్ సార్ అని చెప్పి, అంటే ఆయన సినిమాల చరిత్ర చెప్పంగానే ఆయన మీద ఎక్కడ లేని రెస్పెక్ట్ వచ్చింది. బట్ ఆయన పర్సన్కి రెస్పెక్ట్ రాల. సో అలాంటి రెస్పెక్ట్లు జోనర్ లాంటి గొప్ప గొప్ప సినిమాలు రాగలిగినాయి అంటే ఆ రోజుల్లో లింగమూర్తి గారు అట్లాంటి వాళ్ళు ఉండి అది ఒక పద్ధతి. అంటే వాళ్ళు ఏంటంటే ప్లస్ కొంత అవసరమైతే సాక్రిఫైస్ జోనర్లో ఇప్పుడు రేపు గబుక్కున సినిమా ఆడుతుందా ఆడదా, ఆడకపోయినా నష్టం తలొకళ్ళం తలొక. ఇప్పుడు ₹1 ఉందనుకోండి, రూపాయి ఉంటే ఒక 10 మంది 10 పైసలు పంచుకుంటే 10 పైసలు ఈచ్ పర్సన్కి నష్టం పెద్ద లైబిలిటీ కాదు. ఇవాళ అలా కాదు. సో దాంతో ఇవాళ గొప్ప గొప్ప సినిమాలు మళ్ళీ ఈవెన్ ఆడియన్స్లో కూడా ఆ రోజున మీరు సీతారామ గారి మనరాలు మీరు చూసుకుంటే మన ఇదిలో నోటీసులో చూసుకుంటే శాంతి థియేటర్లో మొదటి వారం డెఫిషిట్ అండి, సెకండ్ వారం దాని సరిపోయినాయి, థర్డ్ వీక్ నుంచి సూపర్ హిట్ అయింది, 175 days ఆడింది. సో అలా నిలబెట్టే పరిస్థితి ఇవాళ లేదండి. ఇవాళ రేసు అంటే మీకు చెప్పే కదా, ఓవర్ నైట్ లిఫ్టుల్లో వెళ్ళిపోవటం, ఫ్లైట్లు ఓన్లీ హెలికాప్టర్లు జోనర్ తప్పితే సైకిళ్ళు స్కూటర్లు యాంగిల్ పోయింది అన్నాం కదా. సో దాంతో ఇలాంటి సినిమాలను బతికించుకుంటాం అనేది కష్టమైన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఓకే. దానికి ఏంటంటే డెఫినెట్గా గవర్నమెంట్ సైడ్ నుంచి పూనుకోవాలి. ఒక సినిమా నేను సుభాష్ రెడ్డి గారు అని చెప్పి ఆయన జడ్జి చేశారు, లోకాయుక్త కూడా చేశారు. ఆయన హైకోర్టు జడ్జి చంద్రకుమార్ గారు అని చెప్పి ఆయన కూడా హైకోర్టు జడ్జి. ఆయన తర్వాత భరద్వాజ, నేను ఇంకా విజేంద్ర రెడ్డి అందరికీ కలిపి సినిమా చూపించాడండి. సినిమా మేము చూసాం, మాకు ఫ్రీగానే సినిమా చూపిస్తారు, మాకు టిఫిన్ కూల్ డ్రింక్ మర్యాదలు కూడా బాగా చేస్తారు అంతా. సరే మేమేంది ఇక మైక్ తీసుకుని అబ్బా అద్భుతం అత్యద్భుతం అని చెప్పి సభా మర్యాద అని మాట్లాడేస్తాం. సో ఇట్లా ముగిచ్చే ఇదిలో నేను చెప్పా, సరే ఇప్పుడు అతను ఒక 50 లక్షలు ఒక అపార్ట్మెంట్ అమ్మేసి ఈ సినిమా తీశాడు, శిఖరం ది పీక్ అని. అదేంటంటే ఒక అరకు వ్యాలీ లాంటి ప్రదేశంలో వాళ్ళు ఒక ఇదిలో ఉండి ఒక అతను తాగి ఒకడికి కాలు చేయి ఎరగటానికి కారణమైతే ఆ కారణం అయ్యాడని చెప్పి అతని కుటుంబాన్ని బహిష్కరణ లాగా ఇచ్చేస్తారు. ఆ బహిష్కరణ లాగా చేస్తే ఆ కుటుంబంలో ఒక ఆడావిడ హెల్త్ ప్రాబ్లం వస్తే వేరే ఎవరో రాకపోతే పిల్లలందరూ కలిపి మంచం మోసుకుంటూ అడవిలో తీసుకుని వాళ్ళు అంబులెన్స్ దగ్గరికి 108 దగ్గరికి చేస్తే ఆవిడ బతుకుద్ది. ఆ చేర్చాలి అనేది ఆ పిల్లలు ఆ మోటివ్, ఆ ప్రయత్నంలో వాళ్ళు అడవిలో తప్పిపోవటం, వాళ్ళు ఎలా ఇది చేశారు ఏంటి, ఫైనల్గా ఎలా రీచ్ అయ్యారు అనేది అది సబ్జెక్టు. సో ఇది మనం చూస్తామండి, చూసి వెళ్ళిపోతాము. ఇప్పుడు ఇతనికి ఆల్రెడీ 50 లక్షలు కాకుండా మనకు ప్రొజెక్షన్ వేసిన డబ్బులు, మనకు టిఫిన్ కూల్ డ్రింకులు పెట్టి ఇచ్చిన డబ్బులు ఇవి కూడా ఎదురు లాస్ అండి. అతను బయటపడ్డు, అతను కానీ అతని ఫ్యామిలీస్ కానీ ఏమంటారు, ఇట్లాంటి ఎందుకే చేస్తావు, హాయిగా నీ బతుకు నువ్వు బతక అని చెప్పి తిడతారు. తిడితే ఇతనిలోంచి ఇంకొక కోణం మొదలైతే, ఒక మంచి కోణం పక్కకి వెళ్ళిపోతే, సేవా కోణం పక్కకి వెళ్ళిపోతే, కమర్షియల్ కోణంలో ఏదో బూత్ సినిమానో లేకపోతే ఏ సెక్స్ ఏ వైలెంట్ ఇంకో సినిమానో చేసుకుంటే అతనికి రెవెన్యూ రావచ్చు. సో అలా కాదండి, ఇట్లాంటి వాళ్ళని కాపాడుకుంటే బెటర్. అంటే సరే మీరు చెప్పండి ఎలా చెయ్యాలండి, ఎలా చేయటం కాదండి. ఇవాళ యూత్ ఉంటే ఇవాళ పిల్లలు సాఫ్ట్వేర్ చదివేస్తున్నారు, చదివేసి అమెరికాను వెళ్ళిపోతున్నారు, డాలర్స్ పౌండ్స్ సంపాదిస్తున్నారు. నేను నా కుటుంబం తప్పితే సోషల్ అవేర్నెస్ సోషల్ ఇది లేదు. వాళ్ళకి ప్రతి స్కూలు పిల్లలకి ఇండివిజువల్గా ప్రతి జిల్లా ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్కి మీరు ఇది చేయండి, ఇంత డబ్బులను పెట్టి ఈ సినిమా చూడాలి, థియేటర్స్ కూడా ఫ్రీగా చూడమని చెప్పండి. సో ఇలా వేసి అతనికి ఆ 50 లక్షలు వచ్చేటట్టుంటే అతను ఇంకెన్నో గొప్ప సినిమాలు చేస్తాడు. ఇది బాలరామాయణం లాంటి సినిమాకి గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది.
బాలరామాయణకి ఇచ్చినప్పుడు మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి మీరు కోర్టు ద్వారా మీరు ఏదైనా చేస్తే అది బెటర్ అంటే ఓకే. అని చెప్పాను. సో ఇట్టా అయితే బట్ తర్వాత ఆ రోజు చెప్పాము డెఫినెట్గా చూద్దామని అన్నారు. సరే కదా అయిపోయిన తర్వాత ఇక మామూలుగా రొటీన్ అయిపోద్ది కదా, ఇక అంతా రొటీన్ అయిపోయింది అనమాట. దట్ ఈస్ డిఫరెంట్ టైం. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. Please subscribe to Leo Entertainment. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. Please subscribe to Leo Entertainment. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.